15, 16 తేదీల్లో మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన అయితే జరగబోతోంది. అయితే ఈసారి అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్ అలాగే పలువురు కీలక కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా మాజీ ప్రధాని పివి సంస్మరణ సభ ఏదైతే ఉందో అందులో చంద్రబాబు గారు పాల్గొనబోతున్నారు. ఇక్కడ కీలకమైన అంశం పోలవరం అలాగే బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రతిపాదిత ప్రాజెక్టులు అలాగే వాటి కేంద్ర ప్రభుత్వ సహకారంపై అయితే మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. 15వ ఉదయం అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్న తర్వాత అదే రోజు మధ్యాహ్నం అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతారు. ఆ తర్వాత కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అలాగే నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్ అలాగే ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతో సమావేశం అవుతారు. సాయంత్రం 4:30 ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం లైబ్రరీలో మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 16న కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశం అవుతారు. ఆ తర్వాత నార్త్ బ్లాక్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా కీలక అంశాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి అలాగే రాజధాని వ్యవహారాలకు సంబంధించి కొన్ని నిధుల వ్యవహారంలో కూడా ఆర్థిక మంత్రితో కీలక భేటీ అయ్యే అవకాశం ఉంది అనేది కీలక సమాచారం.